హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మరొక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వచ్చినాం. తమిళ మీరు అలా చూశారు మన వీడియోలకు ముందు స్మాల్ రిక్వెస్ట్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే చూసేవాళ్ళు నా వీడియో చూసేవారు కానీ ఛానల్ ఫాలో అయ్యారు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే మీ సర్కిల్లో రిలేటివ్గా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా, మీకు తెలియజేస్తూనే ఉంటా. ఈ రోజు అయితే మన స్టూడెంట్స్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన. మేబీ వాళ్ళందరికీ ఉపయోగపడేది. ప్రతి ఇంట్లో కూడా ఆల్రెడీ వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఉపయోగపడుతుంది. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి మంచి ఛాన్స్ అనమాట. సో డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి డీటెయిల్స్ అనేది చూద్దాం. మరి లెంతీగా ఉందని మాత్రం స్కిప్ చేసి చూడకండి, అర్థం కాదు. ఎందుకంటే ఇది స్టూడెంట్స్కి అవసరమయ్యే వీడియో కాబట్టి జర మీరు క్లారిటీగా వింటేనే మీరు వాళ్ళకి ఏమైనా చేయాలనుకున్నా చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్స్ స్కూలు కాలేజీ విద్యార్థుల కొరకు 75,000 వరకు స్కాలర్షిప్ వరకు అప్లై చేయండి. మనకైతే స్కూలు కాలేజ్ విద్యార్థులకైతే మనకి హెచ్డిఎఫ్సి నుంచి స్కాలర్షిప్ అయితే స్కీమ్ ఉంది. మ్యాక్సిమం 75,000 వరకు ఇస్తారంట స్కాలర్షిప్. సో చూద్దాం మరి ఎవరెవరికి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, ఎవరు అర్హులు, ఏ విధంగా ఇస్తారు, ఎంతవరకు, ఎన్ని తరగతి వరకు ఇస్తారు, మొత్తం చూద్దాం. మరి ఫస్ట్, విద్య చాలా ముఖ్యమైనది కానీ ఖరీదైనది కూడా. చాలామంది విద్యార్థులు డబ్బుతో ఇబ్బందులు పడుతున్నారు. కరెక్టే కదా, చదువుకోవాలని చాలా ఉంటుంది అందరికీ, బట్ దానికి కూడా కాస్ట్ ఉంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చదువుకోవాలంటే కూడా కష్టంగా ఉంది. డబ్బుతో ఇబ్బందులు పడుతున్నారు, మరియు వారి చదువును కొనసాగించడం కష్టం. దేనికి సాయం చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అందిస్తుంది. సో ఇలాంటి చదువుకోవడానికి ఇబ్బంది పడే పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే మనకి హెచ్డిఎఫ్సి అనేది ఒక స్కాలర్షిప్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టింది. చూద్దాం, అందిస్తుంది ఆల్రెడీ కూడా స్కాలర్షిప్ అది. ఈ స్కాలర్షిప్ అవసరమైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీరు పాఠశాల, కళాశాల లేదా ఉన్నత విద్య కోసం చదువుతున్నప్పటికీ ఈ స్కాలర్షిప్ ఖర్చును తగ్గించడానికి మరియు మీ విద్యా కళలు చేరుకోవడంలో మీకు సాయం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ స్కాలర్షిప్ అనేది మీ యొక్క ఖర్చును తగ్గించడానికి, లేదంటే మీరు అత్యున్నత ఏదైతే మీరు స్టడీని అందుకోవాలనుకుంటున్నారో దాన్ని మీ కళ నెరవేర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, సాయం కూడా చేస్తుంది అనమాట. స్కాలర్షిప్ మస్ట్ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. పేద విద్యార్థులు ఎవరైతే ఉండి మెరిట్లో ఉండి మంచి చదువుకుంటారు కదా, వాళ్ళకి ఇది మస్తు యూజ్ అవుతుంది. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా 100% అప్లై చేసుకోండి ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా మొత్తం వీడియో మాత్రం చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు ఒకసారి వాట్సాప్ చేసేదానికి ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నాకు ఒక ఎడ్యుకేషన్ ఛానల్ ఉంటుంది, కంప్లీట్ ఎడ్యుకేషన్ జాబ్స్ అండ్ స్కాలర్షిప్కి సంబంధించి ఒక ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. కొత్త వీడియోస్ ఏమైనా ఇన్ఫర్మేటివ్ ఏది వచ్చినా కానీ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సరే చూద్దాం మరి ఈరోజు అయితే ఈ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అంటే ఏంటి, మరి అసలు ఏంది ఏం కథ చూద్దాం. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అనేది డబ్బుతో పోరాడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయపడే కార్యక్రమం. ఈ స్కాలర్షిప్ ఏంటంటే డబ్బుతోటి పోరాడుతూ అంటే చదువుకోవడానికి వాళ్ళకి మెరిట్ ఉంటుంది, చదవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకైతే మ్యాక్సిమం ఉపయోగపడుతుంది అంట. చూద్దాం మరి ఏ విధంగా ఎట్లా అనేది. దీనిని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన పరివర్తన్ ఈసీఎస్ఎస్ అంటే విద్యా సంక్షోభం మద్దతు పథకం అంటే ఈసీఎస్ఎస్ అంటే విద్యా సంక్షోభం మద్దతు పథకం ద్వారా అందిస్తుంది. స్కాలర్షిప్ పాఠశాలలో ఉన్నవారి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల వరకు వారి విద్యను కొనసాగించడానికి ఆర్థిక సాయం అవసరమైన విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. మంచి ఛాన్స్ ఏంటంటే దాదాపు మనకు స్కూల్లో నుంచి మొదలు పెట్టుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ వరకు కూడా వీళ్ళు సహాయాన్ని అందిస్తున్నారు. బట్ ఎవ్వరు మిస్ అవ్వదు. 100% ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉంటారో, మంచిగా చదువుకున్న వాళ్ళండి, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. 100% అప్లై చేసుకోండి. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులు డబ్బు గురించి చింతించకుండా చదువుకోవడంలో సహాయపడటం. చదువులో బాగా రాణించి ఆర్థిక సాయం అవసరమైన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. దీని అర్థం ఈ మంచి గ్రేడ్లు కలిగి ఉన్నప్పుడు వారి విద్యను కొనసాగించడానికి తగినంత డబ్బు లేని విద్యార్థుల కోసం అనమాట. ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటారు కదా, మ్యాక్సిమం మనీ యూజ్ అవసరం ఉండదండి, వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అని అవసరం పడుతుంది. ఎందుకంటే ఇఫ్ కేసు దీనికి ఎలిజిబుల్ అయ్యారు అనుకోండి, వాళ్ళ స్టడీని మంచిగా కొనసాగించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. మనకి ఎట్లా స్కాలర్షిప్ ఇస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది. సో వాళ్ళైతే ఏదైతే కళలు ఉంటాయో, నేను పీజీ చదవాలి, నేను పిహెచ్డీ చేయాలని, అలాంటి కళలు వీళ్ళు నెరవేర్చుకోవచ్చు ఈజీగా. వాళ్ళకైతే మంచి అవకాశం ఇది హెల్ప్ చేస్తుంది అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా. స్కాలర్షిప్ విలువ. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ మొత్తం చదువు స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మీ విద్యా స్థాయి ఆధారంగా మీరు ఎంత స్కాలర్షిప్ పొందవచ్చో చూపించే ఇక్కడ మనకు పట్టిక కూడా ఇచ్చారు, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అంటే మన ఎడ్యుకేషన్ బట్టి మనకి స్కాలర్షిప్ అనేది ఇస్తుంది. అంటే మనం 10th, ఇంటరా, డిగ్రీయా, మరి పీజీ చేస్తున్నామా, ఇంకేం క్లాస్ చదువుతున్నాం, దాన్ని బట్టి మనకు స్కాలర్షిప్ ఇస్తారంట. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏ తరగతికి ఎంత స్కాలర్షిప్ వస్తుంది అనేది. స్కాలర్షిప్ మొత్తం మనకు ఫస్ట్ చూడొచ్చు. తరగతి 1వ తరగతి నుంచి మనకు 6వ తరగతి వరకు అయితేనేమో 15,000 స్కాలర్షిప్ ఇస్తారు. 7వ తరగతి నుండి మనకు 12వ తరగతి వరకు అయితేనేమో దాదాపు 18,000 స్కాలర్షిప్ వస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ మన డిగ్రీ చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో జనరల్ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అయితే 30,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారంట. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్లో మనకి ఇంజనీరింగ్ కానీ మెడికల్ వంటి వృత్తిపరమైన కోర్సులు చేస్తారు కదా, వాళ్ళకు కూడా 50,000 స్కాలర్షిప్ వస్తుందంట. పెట్టుకోండి, 50,000 స్కాలర్షిప్ వస్తుందంట. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు జనరల్, మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ జనరల్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకు దాదాపు 35,000 వరకు స్కాలర్షిప్ అనేది వస్తుందంట. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి మనకు, వాళ్ళకి 75,000 వరకు ఇస్తారంట. ఇలా చూసుకోవచ్చు, మనకు అండర్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు ఉన్నారు, జనరల్ ఉంటున్నారు ప్లస్ ఇంజనీరింగ్ మెడికల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సపరేట్ ఇస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్లో జనరల్ ఉంటున్నారు, ప్రొఫెషనల్ కోర్స్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి సపరేట్ ఇస్తున్నారు. ఇంచుమించు నేను చెప్తున్నాను కదా, 15,000 నుంచి స్కాలర్షిప్ నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు 75,000 వరకు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 6వ తరగతి వరకు 15,000 ఇస్తున్నారు. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 18,000 ఇస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ జనరల్ విద్యార్థులు ఉంటారు కదా, బీఎస్సీ అని, బీఎస్సీ బీజెడ్సీ అని, వాళ్ళకైతే 30,000 ఇస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ మెడికల్ వాళ్ళకైతే 50,000 ఇస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ జనరల్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 35,000 వస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్లో ప్రొఫెషనల్ కోసం 75,000. గుర్తుపెట్టుకొని, మంచి ఛాన్స్. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉండి మంచిగా చదువుతున్నారో వాళ్ళకు మనీ పరంగా ఇబ్బంది అయ్యే వాళ్ళకి ఛాన్స్ మిస్ అవ్వకండి. 100% అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరైతే డ్రీమ్స్ చదవాలనుకుంటున్నారో అదైతే ఫుల్ఫిల్ చేసుకోండి. నా వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను పెట్టే ఈ వీడియో వల్ల మీరు ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు, నా వల్ల ఎంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందో నాకు కూడా తెలుస్తుంది. దానివల్ల నేను కొత్త వీడియో చేయడానికి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో చూద్దాం, మళ్ళీ దీనికి అప్లై చేయడానికి అర్హత ఏంటి, ప్రమాణాలు ఏంటి, మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ కోసం అప్లై చేయడానికి విద్యార్థులు కొన్ని అర్హతలు కంపల్సరీ ఉండాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ 1 విద్యా అర్హత. విద్యార్థులు తమ చివరి సంవత్సరం చదువులో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. మనకు 55% అయితే కంపల్సరీ మార్కులు ఉండాలి. ఇప్పుడు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉన్నాం కాబట్టి, ఇప్పుడు 1వ తరగతికి 2వ తరగతికి ఉన్నాడు అనుకో, 1వ తరగతిలో 55% మార్క్స్ ఉండాలి. 6వ తరగతి ఉన్నాక 5వ తరగతిలో 55 మార్క్స్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అది మెయిన్. ఏదైనా సరే, అది ఇంటర్, డిగ్రీ, పీజీ, అవన్నీ నేను చెప్పిన 4 ఉన్నాయి కదా, అవన్నీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రతి దాంట్లో 55% ఉండాలి. బిఫోర్ క్లాస్లో మనకు 55% మార్క్స్ ఉండి ఇప్పుడు చదువుతున్నానికి మనం అప్లై చేసుకోవచ్చు, స్కాలర్షిప్ ఇస్తాం. నెక్స్ట్ ఆదాయ పరిమితి, ఇన్కమ్ అంటారు కదా, కుటుంబ వార్షిక ఆదాయం దాదాపు మనకి ఎంత ఉండాలి, 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఇంకా 2,50,000 కంటే తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబ విద్యార్థులు స్కాలర్షిప్ మద్దతు ఇస్తున్నారు. మనకైతే వాళ్ళకి మాత్రమే వస్తుంది, ఇది సహాయపడుతుంది. ఈ 2 గుర్తుపెట్టుకోండి, 55% మార్క్స్ ఉండాలి, ఇన్కమ్ మనకి ఎంత ఉండాలి, 2,50,000 కంటే తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 3వది భారత పౌరసత్వం. వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు భారతీయ పౌరులుగా ఉన్న విద్యార్థులు మాత్రమే రాసుకోవచ్చు. కంపల్సరీ ఇండియన్ అయి ఉండాలి వాళ్ళు. ఇండియా కాకుండా వేరే వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్, ఇండియా ఉండాలి. నెక్స్ట్ అర్హతల కోర్సులు, మరి ఎలాంటి కోర్సులకు ఇస్తుంది. పాఠశాల చూసుకుంటే మన స్కూల్ లెవెల్ అయితే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇస్తారు, స్కూల్ లెవెల్. నెక్స్ట్ డిప్లొమా, ఐటీఐ లేదా పాలిటెక్నిక్ వాళ్ళకు కూడా ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, సాధారణమైన వృత్తిపరమైన కోర్సులు రెండింటికి ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ అంటే తెలుసుగా, బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ ఎంపీసీ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఇస్తారు. ప్లస్ వృత్తిపరమైన కోర్సులు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అంటే బీటెక్ వాళ్ళకు కూడా వస్తుంది, బీటెక్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా వస్తుంది అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు సాధారణ వృత్తిపరమైన కొద్దిగా ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్ వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి కదా, ఎంటెక్, బీటెక్ వాళ్ళకు కూడా ఇస్తారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరికీ స్కాలర్షిప్ రాబోతుంది. సో 100% అప్లై చేసుకోండి, మిస్ అవ్వకండి. మంచి ఛాన్స్ ఇది. మనం జస్ట్ ఏంది ఆల్రెడీ చదువుకుంటూ పోతున్నాం, మెరిట్లోనే ఉన్నాం, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఈ పరిస్థితులు సహాయమైన అవసరం మరియు విద్యలో వివిధ స్థాయిలలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ అందేలా చూస్తాయి. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ కోసం అవసరమైన పత్రాలు, మనకి ఏమేం కావాలి, మరి అప్లై చేయాలంటే ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలి, మనం ఏ విధంగా అప్లై చేయాలి, అది కూడా చూద్దాం. మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి కావా, మీ యొక్క స్పష్టమైన ఇటీవల కొత్త ఫోటో కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఆధార్ కార్డు, గుర్తింపు ధృవీకరణ కోసం చెల్లుబాటు ఒక ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. మార్చి గత సంవత్సరంలో చదివిన 2023-24 ఉంటుంది కదా, 2023-24 పాస్వర్డ్ ఉంటుంది కదా,
మార్క్ షీట్ కాపీ ఉండాలి, అడ్మిషన్ ప్రూఫ్ ఉండాలి. మీరు అడ్మిషన్ ప్రూఫ్ ప్రస్తుతం సంవత్సరంలో నమోదు చేస్తున్నారని నిరూపించడానికి పత్రాల్లో ఒకటి ఉండాలి. మీరు అలా అడ్మిషన్ అయి ఉంటుంది కదా, కాలేజ్ ఆర్ స్కూల్ అన్న రుసుము రసీదు, దీనివల్ల అడ్మిషన్ అయినట్టు ఏదో ఉంటుంది కదా, అదొకటి. అడ్మిషన్ కార్డ్ అని ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఐడి కార్డ్ అని ఉండాలి. బోనఫైడ్ సర్టిఫికేట్ నాలుగిట్లో ఏదో ఒకటి, బోనఫైడ్ లేదంటే ఇన్స్టిట్యూట్ ఐడి కార్డ్ లేదంటే అడ్మిషన్ కార్డ్ లేదంటే రిసిప్ట్, రుసుము ఏదైనా గట్టి ఉంటుంది. ఈ నాలుగిట్లో ఏదో ఒక కంపల్సరీ పత్రాలు మీ దగ్గర ఉండాలి. 5వది ఏంటంటే బ్యాంక్ ఖాతా పాస్బుక్, మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాల కాపీ కంపల్సరీ కావాలి. ఆదాయ ధృవీకరణ పత్రం, మీ కుటుంబ ఆదాయాన్ని నిరూపించే పత్రం. ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పాను కదా, 2.5 lakhs ఉండాలి, అదొకటి కంపల్సరీ ఉండాలి. ఇవి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. మీకు సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్ అప్లై చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ECSS.com ఇందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనకు హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, స్కాలర్షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది, మనకి ఇది ఆఫ్లైన్ కాదు. ఇది భారతదేశంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం సులభం చేస్తుంది. మీరు దరఖాస్తు చేయడం సహాయపడడానికి ఇక్కడ ఒక సాధారణ దశలో మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏం కథ అనేది కూడా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అధికారిక హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ 2024-25 అప్లికేషన్ పేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. స్కాలర్షిప్ కోసం అప్లై నౌ అని బటన్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు ఇంకా నమోదు కానట్లయితే నాట్ రిజిస్టర్డ్ అంటే కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వివరాలు సబ్మిట్ చేయాలి. దీని తర్వాత మీరు లాగిన్ అయ్యి వివరాలతో నిర్ధారణ ఈమెయిల్ అనుకుంటారు. మీకు సంబంధించిన మెయిల్ ఐడి డీటెయిల్స్ అవన్నీ కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి మనకు మొదటి దశ, చివరి తేదీ వచ్చేసి మనకు 3 దశలు ఉన్నాయి. మొదటి దశ వచ్చేసి సెప్టెంబర్ 2024, ఇది అయిపోయింది ఆల్రెడీ. రెండవ దశ వచ్చేసి అక్టోబర్ 30, ఇది కూడా అయిపోయింది మనకు. మూడో దశ డిసెంబర్ 31, ఇది ఒక్క దశ మాత్రం మిగిలి ఉంది. మీరు ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. డిసెంబర్ 31 వరకు లాస్ట్ డేట్. బిఫోర్ అప్లై చేయండి. నాకు తెలిసి బిఫోర్ అంటే డిసెంబర్ 30 లోపు అప్లై చేసుకోండి, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు. ఇంకా టైం వేస్ట్ చేయకండి. అలా చివరి నిమిషంలో సమస్యలు ఏదైనా వస్తే సర్వర్ పని చేయకపోవచ్చు, పని చేయొచ్చు. సో ఇది ఈరోజు అయితే నేను విద్యార్థుల కోసం 1వ తరగతి నుంచి మొదలు పెడితే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మాత్రం ఆ టైం స్పెండ్ చేసి మీకోసం ఈ వీడియో చేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో వల్ల ఎంతమందికైనా స్కాలర్షిప్ వచ్చినా అప్లై చేసినా కామెంట్ చేయండి, నాకు మెయిల్ చేయండి సపరేట్గా, లేదంటే నా వాట్సాప్ ఇస్తే దానికైనా మెసేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ నా ఛానల్ ఫాలో అవుతున్నారు. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను నా టైం స్పెండ్ చేసి మీకోసం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.